బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. సో జనరల్ గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? అలాగే మన హార్ట్ మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఏంటి ఒకసారి క్లియర్ గా చెప్పేసేయండి. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అండ్ నార్మలీ సపోజ్ ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో, సో సపోజ్ మీకు చెస్ట్ పెయిన్ వచ్చింది, యు ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ద స్పాట్ దే స్టార్ట్ డూయింగ్ దట్ బ్లడ్ టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ వాళ్ళకి ఫస్ట్ చేసేస్తారు అనమాట. చేస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది వెదర్ మీకు కొలెస్ట్రాల్ బాగా పెరిగిందా లేదా, లేకపోతే మీకు ట్రైగ్లిసరైడ్ బాగా పెరిగిందా లేదా, లేకపోతే మీకు ఎల్డిఎల్ లెవెల్ బాగా పెరిగిందా లేదా, ఇది అన్నీ తెలుస్తుంది లిపిడ్ ప్రొఫైల్ ద్వారా. ఓకే, సో ఈ లిపిడ్ ప్రొఫైల్ వాళ్ళకి టెస్ట్ చేసి ఈసీజీ చేస్తే మీ హార్ట్ కండిషన్ మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. సో అగైన్ దే విల్ కమ్ టు ఎ డెసిషన్ లైక్ వాట్ ఈస్ టు బి డన్. సో లెట్ us టాక్ అబౌట్ దిస్ లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్లో మనకు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే మోస్ట్లీ వీ సీ దట్ ట్రైగ్లిసరైడ్ అండ్ కొలెస్ట్రాల్, ఈ రెండు ఇన్ కేస్ చాలా హైయర్ లెవెల్లో ఉంది అంటే డెఫినెట్గా దర్ మే బి ద బ్లాకేజ్ ఇన్ ద హార్ట్ ఆర్టరీస్. ఓకే, సో హార్ట్ ఆర్టరీస్లో బ్లాకేజ్ ఉంటుంది అని మనం అనుకోవాలి. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎలా పెరుగుతుంది. ఓకే, ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద కొలెస్ట్రాల్. సో ఈ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే we are getting from all sort of animal food, all the animal items. Okay, so it may be anything, maybe mutton, chicken or beef or pork or fish or anything. Okay, so that consumption ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్కువ అయితే అక్కడ మనకు కొలెస్ట్రాల్ మన బ్లడ్లో కూడా ఎక్కువ చూపిస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు స్టాప్ ఆల్ దీస్ ఐటమ్స్. ఓకే, లేకపోతే కనీసం మినిమైజ్ చేసి మీరు తీసుకుంటే ఓకే, సో దట్ ఈస్ సమ్వాట్ ఓకే. అండ్ దట్ ఈస్ నంబర్ వన్. అండ్ దర్ మే బి క్వశ్చన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ లైక్ అనిమల్, ఏ టైప్ అనిమల్ మనకు ఎక్కువ వస్తుంది అని మనం అనుకోవచ్చు. సో దట్ క్వశ్చన్ మే బి దేర్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. బట్ నా ఉద్దేశం ప్రకారంగా నేను చెప్పడం ఏంటంటే మీరు చూడండి, ఏ అనిమల్లో లెగ్స్ ఎక్కువ ఉంటాయి, బాల శరీరంలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ టైపు ఎప్పుడైనా సరే ఆ టైపు ప్లస్ మనం తింటాం అనుకో 100 to 100% మన బాడీలో కూడా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ గోట్ హ్యాస్ గాట్ 4 legs. ఓకే, సో హైయర్ లెవెల్లో ఉంటుంది. ఇఫ్ యూ థింక్ ఆఫ్ కోడి లైక్ హెన్, ఓకే 2 legs, సో కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫిష్ గురించి మీరు ఆలోచించండి, ఫిష్ కు అసలు లెగ్స్ లేవు. సో ఇట్ ఈస్ చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటాయి అన్నమాట దానిలో ఫిష్లో. ఓకే, అండ్ ఫిష్లో ప్లస్ పాయింట్ మనకు ఏముంది అంటే లైక్ సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ దట్ omega-3 ఫ్యాటీ యాసిడ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద హార్ట్. ఓకే, కొలెస్ట్రాల్ జనరేట్ అవుతుంది బట్ చాలా తక్కువ. సో ఫిష్ తినడమే బెస్ట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆల్ దిస్ కేటగిరీస్. ఓకే, and some people, even some of my patients, they also ask me, sir, we are going to some Chinese hotel and they are surviving. They are surviving by giving different types of special dishes like snake items. కొంతమంది స్నేక్స్ కూడా తింటారు, కట్ చేసేసి దే ఫ్రై చేసి వాళ్ళు తింటారు అనమాట. సో బాలర్లు ఏంటి అని వాళ్ళు చెప్తారు. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ స్నేక్స్ హ్యాస్ గాట్ thousands of legs. So that is what it is highly poisonous. And snakes లో చాలా హైయర్ క్వాంటిటీలో మనకు ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అండ్ ఎప్పుడైనా మనం అది కూడా కన్జంప్షన్ చేస్తే మన శరీరంలో కూడా ఆటోమేటికలీ ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. సో దట్స్ నంబర్ వన్. నంబర్ టూ ఇస్ ట్రైగ్లిసరైడ్. ఓకే, which these two are the main source of the heart attack or heart problems. Okay, సో ఈ రెండు ఎప్పుడైనా సరే ఎక్కువ అయిపోయిందంటే
ఒకరికి బ్లాకేజ్ కూడా పెరిగిపోతుంది అవును అండ్ దానివల్ల వాళ్ళకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. ఉమ్, ఓకే, సో ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ ద ట్రైగ్లిసరైడ్. ఉమ్, సో దట్ ట్రైగ్లిసరైడ్ జనరల్లీ వాట్ హ్యాపెన్స్, ఎప్పుడైనా సరే మనము ఆయిల్ ఎక్కువ తింటాం అనుకో, అవును ఆయిల్ దగ్గర నుంచి మనకు ట్రైగ్లిసరైడ్స్ మనకు పెరిగిపోతాయి. పెరిగిపోతాయి అవును ఓకే, సో ఆయిల్ కన్జంప్షన్ అక్కడ తగ్గించాలి. ఉమ్, బికాజ్ ఆయిల్ యాక్చువల్లీ హ్యాస్ నో టేస్ట్ అట్ ఆల్. అంటే మీరు అనుకోవచ్చు లైక్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు అనుకుంటే మీరు చెప్తారు ఏంటి సార్ మనం జనరల్గా ఆయిల్ యూజ్ చేస్తే మనకు కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీలు కానీ అవును, అవును. ఎనీ ఐటమ్స్. సో మనం ఆయిల్ యూజ్ చేయకపోతే ఎట్లా మనం తినేది. ఫుడ్ ఎట్లా అవును. తయారు చేయాలి అని మీరు అవును. అనుకోవచ్చు. బట్ యూ వోంట్ బిలీవ్ ఇట్, లైక్ ఐ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, మోర్ దెన్ 1 lakh పేషెంట్స్ ఐ హ్యావ్, అండ్ దే ఆర్ కుకింగ్ వితౌట్ ఆయిల్. ఉమ్, Food is cooked without oil, all sort of food, ఉమ్, and it is become very, very tasty. So ఉమ్, such kind of things also are there. And we'll okay, definitely we'll arrange some other time, ఉమ్, like we can show the public in the demonstration, like how we are cooking it without oil. yes, Okay, ఉమ్, without oil మనం ఎలా వంట చేయొచ్చు అని అది కూడా మనం చూపించవచ్చు. చూపించు. అవును ఓకే, ఉమ్, సో విల్ డూ దట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఉమ్, సో దాని వల్ల కూడా ఈ ఆయిల్ వల్ల కూడా ట్రైగ్లిసరైడ్ హైయర్ లెవెల్ పెరిగిపోయి పెరిగిపోతాయి అవును. మనకు బ్లాకేజ్ కూడా మన హార్ట్ ఆర్టరీస్లో పెరిగిపోవడం అవకాశం ఉంది. ఉమ్, ఓకే, సో దిస్ ఈజ్ వెరీ కామన్ థింగ్స్, ఉమ్, అండ్ దానివల్ల ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును. ఈవెన్ సైలెంట్ హార్ట్ అటాక్ కూడా కూడా ఉంటాయి. రావడం, అవును, అవును. యా అట్లా కూడా రావడం అవకాశం అవును. ఉంది. దట్ మే బి ద ఇమోషనల్ అటాచ్మెంట్. ఉమ్, వెన్ ఎవర్ యు ఆర్ హైలీ ఇమోషనల్ ఉమ్, అండ్ దట్ టైమ్ ఆల్సో మీకు హార్ట్ అటాక్ రావచ్చు, ఉమ్, అండ్ యూ మే ఫాల్ డౌన్ ఎనీవేర్. సో Mhm. దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఉమ్, సో ఈవెన్ ఈ విధానంగా కూడా ఒకరికి జరగడం అవకాశం ఉంది. అవును, అవును. ఓకే, ఉమ్, సో ఎక్కడ మనం చూస్తే యాక్చువల్లీ దిస్ ఏ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఉమ్, వీ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్ బికాస్ అవర్ టైమ్ లిమిటేషన్ ఈస్ limitation. దేర్. అవును. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ విల్ డూ ఇట్ ఇన్ సమ్ అదర్ ఎపిసోడ్. Yes. బట్ హియర్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్, దీనికి ఒక రెమెడీ చెప్తాను. ఉమ్, ఓకే, ఎవరెవర్కర్స్ అయినా సరే వాళ్ళకు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయిందంటే, ఉమ్, సో దే హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ నాన్ వెజ్ ఐటమ్స్, ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్. ఉమ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఆపేయాలి, స్వీట్స్ ఆపేయాలి, ఉమ్, అండ్ ఆల్ ద ఆయిలీ ఐటమ్స్ ఆపేయాలి, ఉమ్, ఆయిల్ ఫుడ్ టోటల్గా బంద్ చేయాలి. బంద్ చేయాలి. Okay. అండ్ డైలీ దే హ్యావ్ టు డూ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. ఉమ్, ఓకే, అండ్ దాంతో పట్టి మనం చూస్తున్నాం ఏంటంటే మనకు ఇది పెరగడం వల్ల మనకు నార్మల్గా ఈ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్ పెరిగిపోయింది. అవును, ఓకే, దానివల్ల మనకు బ్లాకేజ్ వచ్చింది. బట్ ఉన్న బ్లాకేజ్కి మనం ఎలా క్యూర్ చేయాలి? అవును. సో వీ నీడ్ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఇన్ అవర్ బాడీ. ఉమ్, సో ఆ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ప్రొడక్షన్ జరగాలంటే వీ హ్యావ్ టు ఈట్ మోర్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్. ఉమ్, సో అట్లీస్ట్ 70% యూ మస్ట్ కన్జ్యూమ్ ఫ్రూట్స్ ఇన్ ఎ డే. అవును. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మీ హార్ట్ ఆర్టరీస్లో ఉన్న కొలెస్ట్రాల్ కానీ బ్లాకేజ్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద హైయర్ లెవెల్ ఇది కరగడం మొదలు పెడతాయి. అవును. ఓకే, సో అప్పుడు అది ఆటోమేటికలీ కరగడం మొదలు పెడతాయి. ఉమ్, అండ్ ఎక్కడ మీరు ఈ ఐటమ్స్ అన్ని ఆపేశారు కాబట్టి మీకు ఇంకా రీజనరేషన్ కూడా ఉండదు. అవును. ఓకే, ఉమ్, సో ఆటోమేటికలీ సంబడి విల్ గెట్ క్యూర్. అవును. లేకపోతే ఏమవుతుందంటే దే మే గెట్ హార్ట్ అటాక్ ఎనీ టైమ్. ఉమ్, Because I'll tell you one thing, whenever these two items it's increase in our body, అప్పుడు బ్లాకేజ్ పెరిగిపోతుంది. అవును. అప్పుడు హార్ట్ ఆర్టరీ డయామీటర్స్ ఉంటాయి కదా, ఉమ్, ఈ హార్ట్ ఆర్టరీ డయామీటర్స్ అన్ని ఆటోమేటికల్ తగ్గిపోతాయి. ఉమ్, బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఫ్లోలో ఉండాల్సింది జస్ట్ దిస్ ఈస్ ద ఈ టోటల్ flow, డయామీటర్ ఆఫ్ ద ఆర్టరీస్. అవును. అప్పుడు ఏమవుతుందంటే ఎట్లా అయిపోతాయి ఉమ్, ఆటోమేటికలీ. బికాస్ ఎక్కడ సపోజ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఇక్కడ కూడా పెరిగిపోయింది, ఉమ్, ఉమ్, ఎక్కడ పెరిగిపోయేసరికి ఎక్కడ డయామీటర్ తగ్గిపోతుంది, అవును, అవును. బ్లడ్ ఫ్లో ఆటోమేటికల్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అవును. సో ఎప్పుడైనా సరే పెరిగిపోయి వన్స్ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 90%, 95%, ఉమ్, అప్పుడు ఏమవుతుంది దగ్గర చెస్ట్ పెయిన్. అవును. చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళకు ఎగైన్ హాస్పిటల్కి తీసుకెళ్తారు అండ్ దే విల్ అప్రోచ్ ద డాక్టర్ విల్ సే దట్ యువర్ బ్లాకేజ్ ఈజ్ సో మచ్ ఆఫ్ పర్సెంటేజ్ అవును. అండ్ దీనివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. వస్తుంది. Okay. Yes. ఉమ్, సో ఏమవుతుందంటే ఆ బ్లాకేజ్ మనకు తగ్గించాలంటే ఫ్రూట్స్ ఇంటేక్ ఇస్ వెరీ Very వెరీ important. ఇంపార్టెంట్. yes. ఓకే, అండ్ అది కాకుండా దర్ ఈస్ అనదర్ ఐటమ్స్ లైక్ ఈ సిన్నమన్ పౌడర్. ఉమ్, Cinnamon అవును. powder is available in our kitchen అవును. all the time.
సో నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీడే వీ హ్యావ్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 1 స్పూన్ ఆఫ్ సిన్నమన్ పౌడర్ అండ్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఇన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ సిన్నమన్ పౌడర్ మనం కలిపేసి డైలీ తాగుతుంటే ఉంటే సో మనకు బ్లడ్ కూడా ఇన్ కేసు ఒకరికి థిక్గా ఉన్నా సరే కూడా అదే థిక్నెస్ కూడా తగ్గడం అవకాశం ఉంది. అండ్ దాంతోపాటి వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ ఈ హార్ట్లు ఉన్న బ్లాకేజెస్ అన్ని ఉంటాయి కదా, అది కూడా తగ్గడం అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గడం అవకాశం ఉంది. గట్టు కూడా క్లియర్ గా ఉంటుంది అంటారు. యా. సో డెఫినెట్ గా సో దే విల్ బి క్యూర్ బై దిస్ రెమెడీ, బట్ దే హావ్ టు ఫాలో ద లైఫ్ స్టైల్ ప్రొవైడెడ్. కంపల్సరీ లైఫ్ స్టైల్ పైనే ఉంటుంది. ఓకే, రైట్ సార్.